వీడైతే చేపలు తిన్నీకి వచ్చినట్టున్నాడు. రోస్ట్ చేయించుకొని ఇద్దరు పోటా పోటీ మీద తింటారు. ఎవరు ఫస్ట్ తింటారో ఏమో. ఇక్కడ వెజ్ పార్టీ అయితే ఉంది, చూద్దాం. ఓన్లీ ఆకులను మళ్ళీ తినేది వాళ్ళు వెజ్ అంటే మరి. ఎర్ర నవీన్ ఎట్లుందిరా ఫుడ్? ఏమేమి చేసినారు? కాదు పెరుగు ఇచ్చింటే బాగుండు మనకు. పెరుగు లేదు, ఊరమిరపకాయలు లేవు. అంటే మామిడికాయ చెట్టిందిరా, మామిడికాయ చెట్టింది. సలాడ్ బాగుందన్నావు కదా? సలాడ్ బలంది బ్రో. ఫిష్ సూపర్ బ్రో. ఈ బ్రో ఏదో చెప్తున్నాడు సీత. బ్రో ఫిష్ సూపర్ బ్రో. ఎట్లా ఏం ఫిష్ బ్రో అదే? ఫిష్ అని తెలుసా? తెలీదా? తెలీదు కానీ నీళ్ళు ఇది అని తెలుసు బాగా. ఓకే, చూడడానికి అయితే బాగా టేస్టీగా ఉంది. డెలీషియస్గా ఫిష్ అయితే బాగా చేసినట్టే ఉంది, స్పైసీగా. నేను కూడా కొంచెం లైట్గా తిన్నా. మీకు ఎట్లా అనిపించింది? సలాడ్ బాగుందని? సూపర్గా ఉంది సలాడ్ అయితే. అది యాక్చువల్గా ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇంకా ఓకే, సలాడ్ పెరిగిలే మనకి ఇల్లు పెరుగు మధ్య పెరుగు ఊరమిరపకాయలు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏమన్నా బయటకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళి మనకు మార్కెట్ ఉందంట నియర్ బై. ఒక 1 అవర్ అయితే బ్రేక్ ఇచ్చారు. తెచ్చుకున్నాం, మనకు కావాల్సిన ఏమన్నా ఉంటే తెచ్చుకున్నాం. రైస్ నేనేమో తినలేమేమో అని భయపడినా. మనలాగానే ఉందా రైస్? మనలాగా అంటే కొద్దిగా రైస్ లావుగానే ఉంది. మన నంద్యాలతోనా కర్నూలుతోనా అన్నట్టు లేవు. మరి అలా అని తీసేసే రకంగా కూడా లేవు. పర్లేదు, తినచ్చు. ఓకే.